ఫ్రెండ్స్, ఈరోజు డైలీ లాగే నీరసం మాత్రం మామూలుగా రావట్లేదు. ఈ 3 రోజులు ఈ దేవుడి కాడే సరిపోయింది కదా. ఈ పనులన్నీ చేసుకొని, ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ టయానికల్లా రెడీ అయ్యి ఉండి చేసి అయితే అలుపు వచ్చింది. వాళ్ళంతా కూడా మామూలుగా కాదు. మళ్ళీ అబ్బా ఇంత ఎటకారం ఎందుకులేని ఈ పిల్లల గోల, ఇంట్లో గోల ఇదే సరిపోతుంది. పడిపోయాడా? ఇంకా వంట అయితే ఇంకా చేయలేదు. అన్నం అయితే ఒక్కటే వండా. కూరగాయ అయితే తేటానికి పోయాడు విష్ణు అయితే. బా లేండి, బడికి వెళ్ళవా నువ్వు? బడికి వెళ్ళవా? లే మరి రేలే. టీచర్ ఇంటికాడు ఉందా? అక్కడ బడిగాడు ఉందంట. పద వదిలిపెట్టేస్తా. నేను పప్పు కొనుక్కో, వాటర్ తీసుకొని డబ్బాలో నీకు కూడా. పద పద. ఇప్పుడు తీస్తారు. పద. ఎంత కాలువ కాడికి వెళ్దామా? పద కాలువ కాడికి వెళ్దాం. కాలువ కాడికి వెళ్ళి ఇక్కడ ఒకసారి చూద్దాం. అక్కడ ఉతికి సరేనా? నువ్వు అక్కడ దూకబాక సరేనా? సైలెంట్ కూర్చో, నువ్వు ఉతుక్కుంటా. రా మరి పద. నువ్వు స్నానం చేయాలి. అరే చిన్నగా నువ్వు వెళ్ళి స్నానం చేయగా పక్కన బడికి వెళ్ళొచ్చు. అరే నేను స్కూల్కి వెళ్తున్నా, మీరు వెళ్ళా స్కూల్కి? రెడీ అయ్యాం కదా, ముగ్గురం రెడీ అయ్యాం కదా, స్కూల్కి వెళ్తాం కదా. అప్పుడే మొదలైంది. లడ్డు రే లడ్డు, ఎందుకు కొడుతున్నావు? చిన్న జరగలేదంటరా లడ్డు. చూడరా ఎట్లా చెప్పుతున్నాడు చూస్తుంటే. లేరా నువ్వేంద్రా అట్లా చూస్తున్నావు? కళ్ళు ముచ్చలేక చూస్తున్నావు. లేండ్రా బయట చేస్తున్నా. బీట్రూట్ ఫ్రై. మీ అన్నయ్య జ్యూస్ తాగడంట. ఎందుకని ఏమో మరి, వాడికి వెళ్ళాడు. నువ్వు అడుగు. నేను అడిగారా? అడిగితే ఏంది బీట్రూట్ ఫ్రై చెయ్యి తింటాం, నేను జ్యూస్ తాగనన్నాడు. సరేనా? మీరు తింటారా? మీరు కూడా తింటారా? తింటాం. లడ్డుగా ఏముంది? కూర్చోలేదు, కూరగాయలు కూస్తాను. బీట్రూట్. అరే లేకపోతే ఏంటి? ఏం లేదు. ఈడు చూడు అలా చేస్తున్నాడు పని. మీరు సరిపోయారు. మీ నాన్న శుభ్రంగా అవుతాడు. తప్పించుకోండి, గంట కూడా పట్టించుకోండి. ఏంది ఏం చేస్తున్నావు? నువ్వు బడికి వెళ్ళొచ్చుగా. బీట్రూట్ ఫ్రై చెయ్యి అని ఉండి అరిసి వెళ్ళాడు మా చిన్నగాడైతే, జైగాడైతే. అదుగా వండుతున్నాను నేను కూడా, అదే చేస్తున్నా. మా జైగాడు గోల చేసి వెళ్ళాడు. నువ్వు ఫ్రై అయితేనే తింటాను నేను, లేకపోతే తినను అరుస్తున్నాడు ఒకటే దమ్మను. నేను వండి పంపిస్తాను వెళ్ళరా నాయన అని వాడికైతే విడిగాని పంపించాను. వంట చేసి ఉంచేసరి నేను వచ్చినా తీసుకుని వెళ్దా అన్నాడు. బా ఏంద్రా అన్నం తింటావా? కూర లేదు, కూర చేస్తున్నాను ఉండు. కూర తింటావా మరి? సరే ఉండు. గబ్బా గబ్బా చేయి, నువ్వు వచ్చి చేయి, లేకపోతే గబ్బా గబ్బా చేసేయాలంట. అయ్యగారు ఏందో చేసేటట్టు. తింటాం పండుకోవడం కన్నా మేము పని చేస్తున్నావు. మేము
మీరు ఒకసారి టిఫిన్ తిన్నారు, అన్నం తిన్నారు, పాలు తాగారు, ఇంకేంది గోళ? పునుగులు తెచ్చుకుంటావు ఇప్పుడు? ఇప్పుడు ఉంటాయా పునుగులు 10ంటికి? బయటికి టైం అయింది, నువ్వు వెళ్ళి ఇంకా వాడి క్యారేజ్ పంపిస్తా. ఇందులో కొంచెం ఎక్కువే ఉండాలి నూనె అయితే, ఎందుకంటే మాడింది అనుకో బాగోదు, టేస్ట్ ఉండదు. సరే చేస్తున్నాను కదా, ప్రాయం వస్తున్నాను చూడు, పంపిస్తా నీకు చాక్లెట్లు ఇప్పించి. మధ్యలో మధ్య తిప్పపోతే ఇది మాడి బొగ్గ ఇది. బడికి వెళ్ళవా? లే మరి రేలే, టీచర్ ఇంటికాడు ఉందా? అక్కడ బడిగాడు ఉందంట, పద వదిలిపెట్టేస్తా. నేను పప్పు కొనుక్కో, వాటర్ తీసుకొని డబ్బాలో, నీకు కూడా పద పద. ఇప్పుడు తీస్తారు పద. ఎంత? 10 అయింది టైం. అక్కడ పద. సరే తీసుకుని వస్తాలే, పద పదండి ఇద్దరు. లడ్డుగాడికి ఇంటికాడే పెడతాను. నువ్వు ఇంటికాడుండా? నేను కూడా ఇంటికాడే ఉండా, నువ్వు చతికిరా సరేనా? ఏం కొనుక్కుంటారు ఇప్పుడు? మట్ట సంగ ఇంటికి వచ్చినాక తింటున్నావా? అన్నయ్యకి బడిగాడ కూర్చోబెట్టాం, నువ్వు ఎప్పుడు వండుకునేది? ఇంకా నువ్వు నిద్రపోవాలిగా. ఇంకోటి ఉందా చాక్లెట్? తిను. నువ్వు నిద్రపోవా? పండుకో, అందులోని పండుకో పండుకో పండుకో. పంది కాలువ కాడికి వెళ్దామా? పద కాలువ కాడికి వెళ్దాం. కాలువ కాడికి వెళ్ళి ఇక్కడ ఒకసారి చూద్దాం, అక్కడ ఉతికి సరేనా? నువ్వు అక్కడ దూకబాక సరేనా? సైలెంట్ కూర్చో, నువ్వు ఉతుక్కుంటా రా మరి, పద.